పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే. నేను విజయ్. మన్మోహన్ సింగ్ గారి మరణం నిజంగా ఈ దేశానికి తీరని లోటు అని చెప్తారు. అయితే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా 3 సందర్భాల్లో ఆయన రాజీనామా చేయాలనుకున్నానని ప్రతిసారి కూడా చెప్పుకొచ్చారు. ఆయన రాసినటువంటి పుస్తకంలో కూడా ఈ అంశం ఉంది. ఎందుకు రాజీనామా చేయాలనుకున్నారు ఆర్థిక మంత్రిగా? ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మనతో మాట్లాడడానికి లైవ్ కాల్‌లో ఉన్నారు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్ ఎందుకొచ్చింది సార్ ఇలాంటి సిచ్యువేషన్? ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొలినాళ్ళలోనే అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 నెలల్లోనే రాజీనామా చేయాలనుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గాను అంటూ కూడా ఆయన నేరుగా స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకొచ్చింది ఈ పరిస్థితి కొంచెం వివరించగలరా? ఆయన పుస్తకంలో మీరు ఒకసారి చదివితే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌లో 3 సార్లు ఆయన రాజీనామా చేద్దాం అనుకున్నారు. మొదటిది ఆగస్టు 1991 అంటే మొదటి ధోరణిలోనే అప్పుడప్పుడే. ఎందుకంటే వారు వచ్చింది జూను, ఆ తర్వాత ఆగస్టులోనే ఆయన ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌కు ఫేవర్ చేస్తున్నారు మన్మోహన్ సింగ్ గారన్న ఒక కామెంట్స్ వచ్చాయి. యాస్ ఎ ఫైనాన్స్ మినిస్టర్‌గా. యాస్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌కు సపోర్ట్ చేస్తున్నారన్న రూమర్స్ వస్తే అప్పుడు ఆయన రిజైన్ చేస్తానని పివి గారి దగ్గరికెళ్లారు. పివి గారు సర్ది చెప్పారు. రెండవది 1992వ సంవత్సరంలో ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అయిన ముఖ్యంగా అర్జున్ సింగ్ గారు యెస్. ఈయన ఎకనామిక్ పాలిసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన విమర్శించారు. అప్పుడు కూడా నేను రాజీనామా చేస్తానని ఆయన వెళ్లారు. తరువాత డిసెంబర్ 1993వ సంవత్సరంలో అప్పుడు కూడా ఆయన రాజీనామా ఎందుకంటే అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్ జరిగింది. హర్షద్ మెహతా స్కామ్, అవును. తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ స్కామ్ జరిగాయి. ఆ సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్‌గా నేను బాధ్యత వహించాలని ఆయన 3 సార్లు వెళితే, 3 సార్లు కూడా మీ దగ్గర నుంచి జరగాల్సిన విషయాలు చాలా పెద్దవున్నాయి. కాబట్టి ఇటువంటివి వస్తుంటాయి మధ్యలో. కానీ వాటిని మనం సరిచేద్దాం. అందువల్ల వారి హయాంలో ఏమైందంటే ఈవెన్ సెబీ అన్న సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ సెబీ అన్నదాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక ఆయనేంటంటే ఒక సెన్సిటివ్ మనిషి. అంటే ఎవరైనా ఇప్పుడు చూడండి ఎన్ని జరుగుతున్నా గూడా ఏమీ పట్టించుకోకుండా ప్రతిపక్షాన్ని తిట్టే ధోరణిలో ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలు. ఎన్ని స్కామ్స్ కానీ జరుగుతున్నా, ఎన్ని ఆరోపణలొస్తున్నా కూడా ఎక్కడ కూడా ఏం పట్టించుకోకుండా, అలాగే రాజకీయాల్లో తప్పకుండా కంటిన్యూ అవుతున్నటువంటి నాయకులను చూసాం. వాళ్ళ వారసులను కూడా తీసుకొస్తున్నటువంటి నాయకులను చూసాం. సో, వాటన్నిటికి కూడా కానీ మినహాయింపు ఒక మన్మోహన్ సింగ్ గారని చెప్పొచ్చు సార్. ఆయన మన్మోహన్ రాజకీయ సింగ్ గారి జీవితం గురించి గాని. అందుకనే అన్నాను. ఆయన బరాక్ ఒబామా గారు చెప్పారు. నేను ఇంతకుముందే ఒకసారి ఉల్లేఖించాను. ఇఫ్ యువర్ పీఎం స్పీక్స్ ది వరల్డ్ లిజన్స్ అంటారు. అంటే ప్రధానమంత్రి మాట్లాడుతుంటే ఆయన ప్రపంచం వింటుంది అన్నారు. కాబట్టి ఈయన ఎంత సింపుల్ అంటే మన్మోహన్ సింగ్ గారు నేను ఈ పరిస్థితులలో ఉండడానికి నా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం అంటాడు. విద్యకు చాలా విలువనిచ్చిన మనిషి. ఆయన అటు పంజాబ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఏవైతే మనము ఉన్నత స్థాయి విద్య అనుకుంటామో, ఆ స్థాయిలో ఆయన అక్కడ విద్య సంపాదించి, మళ్ళా ఇక్కడ ఆయన వచ్చారు. యాక్చువల్‌గా ఆయన మీరు చూసుకుంటే అంటాడ్‌లో పనిచేసేవాడు. యునైటెడ్ నేషన్స్‌లో తర్వాత సౌత్ మిషన్ అని ఒక దాంట్లో పనిచేసేవారు జెనీవాలో. అప్పుడు ఆయన ఏ యూనివర్సిటీలో చదివారో పంజాబ్ యూనివర్సిటీ, తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆయన ప్రొఫెసర్‌గా రమ్మని చెప్పారు. చెబితే ఆయన అక్కడికి రావడానికి సంసిద్ధమైనప్పుడు అప్పుడు యునైటెడ్ నేషన్స్‌లో ఉన్నవాళ్ళు, సౌత్ మిషన్‌లో ఉన్నవారు, "మీరు ఎందుకు ఇంత ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు" అన్నారు. ఆయన అన్నాడు, "ఇట్ ఈస్ బెటర్ టు బి ఫూలిష్ సమ్‌టైమ్స్" అంటాడు ఆయన. "సమ్‌టైమ్స్ ది వైజెస్ట్ థింగ్ టు డూ ఈస్ టు యాక్ట్ వెరీ ఫూలిష్‌లీ" అంటాడు ఆయన. సో, అది చెప్పి ఆయన ఇక్కడికొచ్చేసారు. కాబట్టి రావడం వల్ల ఆయన తరువాతి జీవితం అంటే మీరు తీసుకుంటే ఆయన అనేక పదవుల్లో ఉండిన్నారు. మీరు చూసుకుంటే ఆయన హిస్టరీ చూసుకుంటే ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. యూజీసీ చైర్మన్‌గా ఉన్నారు. తర్వాత వచ్చేసి మీరు తీసుకుంటే అనేక పదవులు ఆయన తీసుకున్నారు. అంటే ఆయన ఎక్కడున్నా ఆ పదవికి ఆయన వన్నె తెచ్చాడు. ఆయన పదవుల వెంట పడలేదు. ఆయన ఉన్నందువల్ల ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వారు మన్మోహన్ సింగ్. తర్వాత ఏంటంటే ఈయనున్నప్పుడు సునామీ గూడా వచ్చింది. సునామీ. సునామీ వచ్చినప్పుడు కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. సునామీ 2004లో వచ్చినప్పుడు 2004 డిసెంబర్. సరిగ్గా 20 ఏళ్ల కిందట. సునామీ ఇదే డిసెంబర్‌లో. 20 ఏళ్ల కిందట. యెస్. ఇదే డిసెంబర్‌లో. ఆయనేమంటారు, "మాకు బయట నుంచి ఎటువంటి సహాయం అవసరం లేదని" ప్రకటించారు. దానితో పాటు భారతదేశం నుంచి ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో సునామీకి చాలా విపరీతంగా వారు ప్రభావితమయ్యారు.
కాబట్టి అక్కడికి మన షిప్స్ గాని, మన దగ్గర నుంచి రెస్క్యూ టీమ్స్ గాని ఆయన చాలా మందిని పంపించారు. ఇది ఏమైందంటే ప్రపంచంలో ఒక చర్చ జరిగింది. అంటే వారి దేశంలో సునామీ ఉన్నా కూడా ప్రపంచ దేశాలకు ఈ విధంగా సహకారం అందించాలని చెప్పేసి వారు ఆ విధంగా ముందుకెళ్ళడం. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే కోవిడ్ ప్రపంచమంతా ఉన్నప్పుడు మన దేశం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించారు. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచిస్తే అప్పుడేమైందంటే ఆయన యొక్క ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కంటిన్యూయస్‌గా జపాను తర్వాత అమెరికాతో గూడా వాళ్ళు గూడా ఈ విధమైన సహాయాన్ని పంపించారు మిగతా దేశాలకి. వాళ్ళతో జరిగిన చర్చల ద్వారా క్వాడ్ అని ఒకటి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది ఏర్పడడానికి ప్రధానంగా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు చూపించిన చొరవ. ఇప్పుడు క్వాడ్‌లో ముఖ్యంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం. ఈ 4 అన్నవి డిఫెన్స్‌లో గాని, మిగతా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి. దీనికి బీజం వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి అటు ఆర్థిక రంగంలో, తరువాతొచ్చేసి ప్రజలకు కావాల్సిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ, అంతర్జాతీయ రంగంలో కూడా ఫారిన్ అఫైర్స్‌లో ఈ విధంగా ఫారిన్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ, ఇంకా 2 ముఖ్యమైన విషయాలు మనం చూడాల్సిన అంశాలు. ఆయనేమన్నారంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని జెప్పారాయన. ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని జెప్పారు. వేటిలో? ఈ న్యూక్లియర్ ఏదైతే అమెరికాతో చేసుకున్నామో, ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్‌తో ఒక జాయింట్ స్టేట్మెంట్ సైన్ జేశారు వీరు. జాయింట్ స్టేట్మెంట్. అంటే ఏదైతే వాజ్పేయి గారు మొదలుపెట్టారో, ఆయన యాక్చువల్‌గా వెళ్ళడం మనం బస్ ఒకటి ఏర్పాటు చేయడం అవును సార్. ముషర్రఫ్ అవును. అక్కడ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు. సో, వాజ్పేయి గారి విధానాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్‌తో అవి నేను కంటిన్యూ చేశానన్నారు. పార్టీలో గూడా చాలా మంది దానికి వ్యతిరేకించారు గానీ, నేను ఆయన సిద్ధాంతాలు పాటించాను, ఫాలో అవుతున్నానని గూడా చెప్పాలి. దానికి చాలా ధైర్యం గావాలి. వాళ్ళనే దార్శనికులంటాం మనం. అంటే విషనరీస్. విషనరీస్ ఎప్పుడూ కూడా పార్టీలు, పార్టీ ఆలోచనలు ఇవి కాకుండా దేశ హితవు కోసం ఏం చేయాలి? అంటే ఎవరైనా మన ముందున్న వాళ్ళు ఆ విధంగా చేస్తే వాళ్ళ పేర్లు ధైర్యంగా చెబుతూ మేము వారి విధానాలు వారు వేరే పార్టీకి చెందిన వాళ్ళైనా పర్వాలేదు. మేము చేశానని చెప్పే ధైర్యం కూడా కావాలి. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు అనేక రంగాల్లో ఆయన యొక్క విశిష్టమైన ప్రభావం ఏదైతే ఉందో దాన్ని వారు చూపించగలిగారు. అని తర్వాత రెండవ టర్మ్‌లో ఆయన సెకండ్ టర్మ్‌లో వచ్చినప్పుడు అనేక ఈ స్కాండల్స్ అన్నవి జరిగాయి. స్కామ్స్ ముఖ్యంగా 2G మీరు చూసుకుంటే స్పెక్ట్రమ్, 2G కోల్ కానీ, స్కామ్. తర్వాత కోల్ అలొకేషన్స్, తర్వాత వచ్చేసి కామన్‌వెల్త్ గేమ్స్ ఇవన్నీ కూడా. కానీ ఆయన ఎవరిని కూడా సేవ్ చేయాలన్న ఉద్దేశ్యం కాకుండా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌లు జరిగాయి. సో, ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అందుకనే ఆయన 2014 సంవత్సరంలో జనవరిలో వెళ్ళిపోతూ అప్పుడు మీడియా అంతా గూడా మన్మోహన్ సింగ్ మీద చాలా క్రిటికల్‌గా ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ఉన్నా గూడా చరిత్రలో నా గురించి మంచిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన ఫైనల్‌గా 2014లో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో, ఈ సో విధమైన పరిస్థితుల్లో ఇటువంటి దార్శనికుడు ఈరోజు వెళ్ళిపోవడం అన్నది చాలా దురదృష్టకరం. అందరూ కూడా ఈయన నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, లేకుంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత ఫారిన్ అఫైర్స్ చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీనారాయణ గారు మాతో పాటు లైవ్ కాల్‌లో జాయిన్ అయినందుకు చాలా చక్కగా మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పారు. థ్యాంక్ యూ.